అనగనగా ఒక అడవిలోని చెరువులో ఒక తాబేలుండేది. అది చాలా తెలివిగలది. దాహం తీర్చుకోవడానికి చెరువు దగ్గరకు వచ్చే జంతువులకు, పక్షులకు ఏవైనా సమస్యలుంటే తాబేలుకు చెప్పుకునేది. ఆ అడవికి రాజు సింహం. అది ఈ మధ్య కోపంగా గర్జిస్తూ, ఏదో ఆలోచిస్తూ, చిరాగ్గా పరాగ్గా ఉంటూ, నిద్ర తక్కువై, ఆకలి ఎక్కువై, అడవి నియమాలు తప్పి చిన్న చిన్న జంతువులను కూడా వేటాడి తినసాగింది. తాబేలుతో కోతి, కొంగ ఇదే సమస్య చెప్పుకున్నాయి. నువ్వు భూమి మీద కన్నా నీటిలో ఎక్కువసేపు ఉంటావు కాబట్టి మృగరాజు ఆగడాలు తెలియవు. నీవే ఈ సమస్యను పరిష్కరించాలి అన్నాయి. తండ్రి లాంటి రాజే మనల్ని భక్షిస్తే ఇక రక్షించమని ఎవరికి చెప్పుకుంటాం? చెప్పినా మనలాంటి చిన్నవారి మాటలు వింటాడన్న నమ్మకం లేదు. మీరిద్దరూ రేపు నేను చెప్పినట్లు చేయండి అంటూ రెండింటికి ఏం చేయాలో చెప్పింది తాబేలు. తెల్లారి దప్పిక తీర్చుకోవటానికి చెరువు దగ్గరికి వెళ్ళింది సింహం. చెరువు ఒడ్డున దూరంగా శీర్షాసనం వేస్తూ తాబేలు కనిపించింది. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ తాబేలు దగ్గరికి వెళ్ళింది సింహం. తాబేలు వెంటనే శరీరంపై కవచంగా ఉండే గట్టి డొప్పలోకి కాళ్ళు, చేతులు, తల, తోక అన్నీ పోనిచ్చింది. ఆకలితో ఉన్న సింహం తన పంజాన్ని తాబేలు డెప్ప మీదకు విసిరింది. రాయిలా గట్టిగా తగిలింది. నోటితో కొరకపోయింది. పళ్లకు నొప్పి కలిగింది. దాంతో కోపంగా తాబేలును చెరువులోకి విసిరి నీళ్లు తాగింది. నీళ్లు తాగిన సింహం చెరువు పక్కనే ఉన్న చెట్టు చాటును దాక్కున్న అక్కడికి వచ్చే జంతువులను సమయం చూసి చంపాలనుకుంది. తాబేలు తిరిగి నీటిలోంచి బయటకు వచ్చి ఒడ్డున ధ్యానం చేసుకోసాగింది. కొంతసేపటికి కోతి వచ్చి దాహం తీర్చుకుంటుండగా చెరువులోంచి మొసలి పరుగున వచ్చి లటక్కన కోతిని అందుకోబోయింది. కోతి తప్పించుకుని చెట్టెక్కి, అన్నా, నీళ్లు తాగే నన్ను తినాలనుకోవటం తప్పు కదా అంది. ఏది తప్పు? తండ్రి లాంటి మృగరాజే చిన్న చిన్న జీవులను చంపుకు తింటుంటే ఇంకా నీతి, న్యాయం, తప్పు ఎక్కడున్నాయి అంది మొసలి. కోతి చెట్టు దిగి తాబేలు పక్కన చేరి యోగా చేసుకోసాగింది. మరికొద్దిసేపటికి కొంగ అక్కడికి వచ్చి చెరువులో నీటిని తాగి తాబేలు పక్కనే ఒంటికాలపై జపం చేశాను. అప్పుడే మంత్రి నక్క అక్కడికి వచ్చి కొంగను అందుకోబోయింది. కొంగ తప్పించుకుని చెట్టు కొమ్మపై వాలి, మహామంత్రి, జపం చేసుకుంటున్న నన్ను చంపాలనుకోవటం న్యాయమా? మృగరాజుకు ఫిర్యాదు చేస్తాను అంది కొంగ. వెళ్ళు, ఎప్పుడు చిరాకు, కోపం, ఆఖరితో ఉండే రాజు నిన్ను చూసి గుటుక్కున మింగేస్తాడు. ఆ జపం, ధ్యానం, యోగా మృగరాజు చేసుకుంటే కోపమన్నా తగ్గుతుంది అని నవ్వుకుంటూ వెళ్ళిపోయి. ఇదంతా చెట్టు వెనక నుంచి సింహం గమనిస్తూనే ఉంది. అడవిని పాలించే రాజును బట్టే మంత్రులు, సేవకులు, జంతువులు, పక్షులు ఉంటాయి. రాజు అడవి నియమాలు తప్పితే జీవులు రాజుబాట పడతాయి. మృగరాజు మంచివాడిగా నీతి నియమాలు పాటిస్తూ ధర్మవర్తనతో, సత్యవాక్కుతో అడవి జీవుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పాలిస్తే జీవులు కూడా రాజును అనుసరిస్తూ ఉంటాయి. తప్పు నాదే. పరిపాలనలో సమస్యలు, ఒత్తిడి వలన ఆలోచనతో కోపం ఎక్కువై నిద్ర కూడా రావటం లేదు అనుకుంది సింహం. వెంటనే పొదల్లోంచి బయటకు వచ్చి, మిత్రులారా, భయపడకండి, నా తప్పు తెలిసింది. ఇకపై చిన్న జీవులను వేటాడను. ఇప్పటి నుంచి మీలా యోగా, ధ్యానం, జపం చేసుకుంటూ ఒత్తిడిని తగ్గించుకొని కోపాన్ని వదిలేసి ప్రశాంతంగా పాలన చేస్తాను అంది సింహం. మృగరాజు ప్రవర్తనలో మార్పు కోసం సహకరించిన కోతి, కొంగలను అభినందించింది తాబేలు. కొద్ది రోజులకే సింహం ప్రవర్తనలో మార్పు గమనించిన అడవి జీవులు తాబేలుకు కృతజ్ఞతలు తెలిపాయి. విజయనగరంలో నివసించుచున్న ప్రజలకు ఎలుకల బాధ భరించరాంది. ప్రభుత్వం ప్రజలను పిల్లులను పెంచమని ప్రోత్సహించింది. రాయలవారు ప్రభుత్వోద్యోగులను పిల్లలను ఉచితంగా ఇప్పించారు. పిల్లులను పెంచుటకు పాలు అవసరం కావున ఒక్కొక్క ఆవును కూడా ఇప్పించారు. ప్రభుత్వోద్యోగులతో పాటు కవులకు, పండితులకు కూడా ఒక్కొక్క పిల్లిని, ఒక్కొక్క ఆవును ఇచ్చారు. అందరితో పాటు రామకృష్ణ కవి కూడా ఒక పిల్లిని, ఒక ఆవును ఇచ్చారు. రామకృష్ణుడు పిల్లిని సరిగా పెంచలేదు. ఆవు ఇచ్చిన పాలన్నీ తమ కుటుంబంలోని వారికి ఉపయోగించసాగాడు. పిల్లి చాలినంత ఆహారం లేక ఆకలితో చాలా బాధపడుతూ ఉండేది. ఆ ఆకలి తీర్చుకున్నట్టుకు రేయింబగళ్ళు మేలుకొని ఉండి కనబడిన ఎలుకలన్నింటినీ చంపి తినసాగింది. క్రమంగా ఇరుగు పొరుగు ఇళ్లల్లో కూడా దూరి ఎలుకలను వేటాడి తిని ఆకలిని తీర్చుకోసాగింది. అందువల్ల రామకృష్ణుని ఇంట్లో కానీ, ఇరుగు పొరుగు ఇళ్లల్లో కానీ ఎలుకలు కనిపించకుండా పోయాయి. పిల్లికి ఆహారంగా ఉపయోగపడుతున్న ఎలుకలు కూడా దొరకనందున అది బాగా చిక్కిపోయి నడవలేని స్థితిలో ఉన్నది. ఇట్లు జరుగుతుండగా రాయలవారు తమ ప్రభుత్వోద్యోగులకు ఇచ్చిన పిల్లను చూసి బాగా పెంచిన వారికి బహుమతి ఇవ్వబడినట్టు ప్రకటించారు.
తమ వద్ద నుండి పిల్లులను తీసుకుని వెళ్ళిన వారంతా వాటిని పౌర్ణమి నాడు తప్పగా తీసుకుని వచ్చి చూపించాలని ఆజ్ఞాపించారు. ఆ ప్రకటన విషయం రామకృష్ణ కవి తెలుసుకుని ఆలోచనలో పడ్డాడు. ఆవు ఇచ్చిన పాలన్నీ నేను మా కుటుంబ సభ్యులకు హాయిగా తాగేశాం. పిల్లికి ఒక్కనాడైనా పాలు ఇవ్వలేదు, సరిగా తిండి కూడా పెట్టలేదు. అది ఇప్పుడు చచ్చే స్థితిలో ఉంది. దీనిని తీసుకుని వెళ్ళి రాయల వారికి చూపిస్తే సరిగా పెంచలేదని ఏమైనా అనవచ్చు, శిక్షించవచ్చు, జరిమానా విధించవచ్చు. పౌర్ణమి ఇంకా వారం దినాలుంది. ఈ గండం నుంచి బయటపడటం ఎలాగా అని దీర్ఘంగా ఆలోచించాడు. కొంతసేపు అయిన తర్వాత భార్యను పిలిచి ఒక గిన్నెలో బాగా వేడిగా ఉన్న పాలను తెమ్మన్నాడు. భార్య ఒక గిన్నెలో వేడివేడి పాలు తీసుకుని వచ్చింది. ఆ గిన్నె ఉంచిన చోట పిల్లికి ఎదురుగుండా పెట్టాడు. ఆ పాలు తీసుకుని వచ్చిన దాని చేత తాగించడానికి ప్రయత్నించాడు. పాలను చూచి అది ఆనందించి తాగబోయింది. మూతి కాలింది, అరుస్తూ పారిపోయింది. దానిని మళ్ళీ తీసుకొచ్చి పాల దగ్గర విడిచిపెట్టాడు. ఎంత ప్రయత్నించినా అది పాలు ముట్టుకోలేదు. ఆ విధంగా కొన్నిసార్లు జరిగింది. ఏమైనా పిల్లి పాలు ముట్టడం లేదు. అది పాలను చూసి ముఖం తిప్పుకోవటం మొదలుపెట్టింది. రామకృష్ణ చేతుల నుండి తప్పించుకొని పారిపోవటకు ప్రయత్నించింది. కానీ పాలు తాగుటకు మాత్రం సిద్ధపడలేదు. దాని ప్రవర్తన చూసి రామకృష్ణుడు ఎంతో సంతోషించి గండం తప్పించుకుని గట్టెక్కాలనుకున్నాడు. పౌర్ణమి నాడు రాయలవారి సమక్షంలో పిల్లుల ప్రదర్శన ప్రారంభమైంది. ప్రభుత్వోద్యోగులు ఒక్కొక్కరు తాము పెంచిన పిల్లలను ఎత్తుకొని తెచ్చి రాయల వారికి చూపిస్తున్నారు. ఒక పిల్లి కంటే ఒకటి బాగా బలిసి ఉంది. అతిగా బలిసి అడుగు తీసి అడుగు వేయలేక ఆయాసపడే స్థితిలో ఉన్నవి. ఎలుక కనబడినా పరిగెత్తి వెళ్ళలేనంత లావుగా ఉన్నవి. తాము ఇచ్చిన పిల్లులు తమ ఉద్యోగులు బాగా పెంచుతున్నారని రాయలవారు సంతోషిస్తున్న సమయంలో రామకృష్ణ కవి తాను పెంచుటకు తీసుకువెళ్ళిన పిల్లిని తీసుకొచ్చి రాయలవారికి చూపించాడు. అది బాగా కృషించిపోయి రేపో మాపో చస్తుందేమో అనుకునేటట్లు ఉంది. ఆ పిల్లిని చూడగానే రాయలవారికి ఆగ్రహం, ఆశ్చర్యం రెండూ కలిగాయి. రామకృష్ణ కవి గారు, మీ పిల్లి ఇలా ఉండటానికి కారణం ఏమిటని, అందరి పిల్లులు ఒకదానికొకటి కంటే ఒకటి బలిసి ఎంతో అందంగా ఉండగా మీ పిల్లి బక్క చిక్కి ఈ క్షణమో మరుక్షణమో ప్రాణం వదిలేదా ఉంది. ఏం అలా ఉందే, మేము ఇచ్చిన పాలు దీనికి పట్టడం లేదా అని అడగగా రామకృష్ణుడు వినయంగా, మహాప్రభు, ఈ పిల్లిని పెంచడంలో నేను పడిన తిప్పలు అన్నీ ఇన్నికో. అసలు పాలు ముట్టదు, అప్పుడప్పుడు కాస్త పప్పన్నం తింటుందనుకోండి. ఎప్పుడూ దీని దృష్టి ఎలకల మీదే. దీని పుణ్యమా అని మేమేగాక మా ఇరుగు పొరుగు ఇళ్లలోని వారు కూడా ఎలకల బాధ లేక హాయిగా ఉన్నారు అని చెప్పాడు. రామకృష్ణుని మాటలు విని రాయలవారేగాక సభలో ఉన్న మంత్రులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. రాయలవారు ఆయన మాటలు నమ్మలేదు. ఒక రాజభటును పంపి పాలు తెప్పించి ఒక చోట పెట్టించారు. తమ పిల్లితో ఆ పాలు తాగించండి అని ఆజ్ఞాపించాడు. రామకృష్ణ పట్టుకుని ఉన్న పిల్లిని తీసుకుని వెళ్ళి పాల ముందు నిలబెట్టాడు. అది ఆ పాలను చూడగానే ముఖం పక్కకు తిప్పేసుకుంది. రామకృష్ణుడు ఎంత ముందుకు నెట్టినా అది పాల వద్దకు పోక వెనకకు తిరిగి వస్తుంది. అది చూచి అంతా ఆశ్చర్యపడసాగారు. రామకృష్ణ చెప్పిన మాటలు నిజమేనని అనుకోసాగారు. ఎవరు ఏమనుకున్న రాయలవారు మాత్రం రామకృష్ణుని మాటను నమ్మలేదు. లోకంలో పాలు త్రాగని పిల్లి ఉంటుందా? రామకృష్ణుడు ఏదో కొంటి పని చేసి ఉంటాడు, అందువల్లనే ఈ పిల్లి పాలు త్రాగుటకు భయపడుతుంది అని ఆ పిల్లిని దగ్గరకు తీసుకుని నోరు పరీక్షించి చూశారు. పిల్లి మూతి కాలిన మచ్చలు కనపడ్డాయి. నాలుక చివర వాత పడినట్టుంది. వాటిని చూసి రాయలవారు కోపించి, రామకృష్ణ కవి, పిల్లు పాల తాగకుండా మీరేదో చమత్కారం చేసినట్టు గ్రహించాం. మీరు నిజం చెబితే క్షమించి విడిచిపెడతాను, లేకుంటే కఠిన శిక్ష విధిస్తాను అని బెదిరించగా రామకృష్ణుడు జరిగిన విషయమంతా చెప్పి, మహాప్రభు, మీరు మా ఎలుకల బాధ తీర్చుటకే పిల్లిని, దాన్ని పెంచుటకు ఒక ఆవును ఇచ్చారు. ఈ పిల్లి వలన మా ఇంటిలోని ఎలుకల బాధయే కాక మా ఇరుగు పొరుగుల ఎలుకల బాధ కూడా పోయింది. మీరు ఎవరినైనా పంపి మా ఇంట్లో పరిసరాల్లో ఎక్కడైతే ఎలుక కనబడతామో తెలుసుకుని రమ్మనండి. నేను నా పిల్లిని ఎలుకల బాధ తొలగించే స్థితిలో ఉంచాలని ఈ విధంగా తయారు చేశాను. మీరు పిల్లినిచ్చి మా ఎలుకల బాధ పోగొట్టేగాక మాకు నిత్యం కావలసిన పాలు, పెరుగు, నెయ్యి మొదలైన వాటి లోటు లేకుండా కరిగించారు. ఆవును కూడా ఇచ్చినందుకు మీకు నేను కృతజ్ఞతాపూర్వకంగా వందనం అర్పించుకుంటున్నాను. నా పిల్లి వలె ఇచ్చటకు తేబండి ఏ పిల్లి అయినా ఎలుకను పట్టగలదేమో పరీక్షించి చూడండి. కడుపు నిండా తిని బలిసిన పిల్లలు ఎలుకలను పట్టుటకు ప్రయత్నించినా ఇచ్చటికి వచ్చిన వారిని అడిగి తెలుసుకుని నన్ను శిక్షించటయో రక్షించటయో చేయండి అని చెప్పాడు.
రామకృష్ణుని మాటలు విని రాయలవారు అతడికి బలిసిన పిల్లులను తెచ్చిన వారిని విచారించగా వారి ఇళ్లలో ఎలుకల బాధ పూర్తిగా పోలేదని చెప్పారు. రామకృష్ణుని ఇంటి పరిసరాల్లో ఉన్న వారిని విచారించగా తమకు ఎలుకల బాధ ఏ మాత్రమూ లేదని చెప్పారు. ఆ సమాచారం తెలుసుకుని రాయలవారు రామకృష్ణుడు చేసిన పని సరి అయినదని మెచ్చుకుని 100 వరహాలు బహుమతిగా ఇచ్చి సత్కరించారు. అది దట్టమైన పచ్చని అడవి. ఒక దుప్పి దాని పిల్ల దుప్పితో పాటు గడ్డి మేస్తూ అడవంతా తిరుగుతోంది. అడవిలో పరిసరాలు చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉన్నాయి. హఠాత్తుగా ఆ దుప్పులకు వేటకొక్కలు మొరుగుతున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం దూరం నుంచే వినిపిస్తున్న తల్లి దుప్పిలో విపరీతమైన అలజడి ప్రారంభమైంది. వేటకొక్కలు ఎట్నుంచి వస్తున్నాయో, వాటి అరుపులు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయో అర్థం కాక అటూ ఇటూ చూస్తూ కలవరపడింది. తల్లిని చూసి విషయం అర్థం కాని దుప్పి పిల్ల, అమ్మా, వేట కుక్కలంటే పెద్దగా ఉన్నవి కదా, మరి వాటిని చూసి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు వాటికంటే వేగంగా పరిగెత్తుతావు, నీకు కొమ్ములు కూడా ఉన్నాయి, వాటితో ఆ వేట కుక్కలను తరిమి కొట్టచ్చు కదా అనంది. దుప్పి మాటలకు తల్లి అవును నిజమే అంటూ కుక్కల అరుపులు విన్న వెంటనే పారిపోవడం ప్రారంభించింది. తల్లి ప్రవర్తన అర్థం కాని దుప్పి పిల్ల కూడా తల్లి వెంటే పరిగెత్తింది. పిరికి దుప్పి. పావురాలంటే వెంకయ్యకి ఎంతో ఇష్టం. రకరకాల పావురాలను తెచ్చి పెంచుతూ ఉంటాడు. అరలు అరలుగా గోళ్లతో నిండిన పెట్టెలు ఇంటి వసారాల్లో చూడముచ్చటగా అమర్చి పెట్టాడు. పప్పులు పళ్ళు పెట్టి సరదాగా పెంచడం వల్ల ఆ పావురాలు బాగా బలిసి నవనవలాడుతూ ఎంతో అందంగా ఉంటాయి. ఓనాడు గూళ్ళోని పావురాలన్నింటినీ విడిచిపెట్టి వెంకయ్య వాటికేసి సరదాగా చూస్తూ అరుగు మీద కూర్చున్నాడు. వయ్యారంగా అడుగులు వేస్తూ ఆ పావురాలు అటు ఇటు తిరుగుతూ ఉంటే హంసల్లా ఉన్నాయని అనుకుంటూ వెంకయ్య మురిసిపోతున్నాడు. అంతలో ఆ పావురాలు నేల మీద ఉన్న చిన్న చిన్న రాళ్లను పెసళ్లను వెతుక్కుంటూ వాటిని మింగుతున్నాయి. అది చూసిన వెంకయ్యకు ఆశ్చర్యం కలిగింది, అసహ్యం కూడా వేసింది. మంచి మంచి పప్పులు పళ్ళు పెడుతుంటే ఇవి రాళ్ళు మిగుతున్నాయేమిటి? కోపం కూడా వచ్చింది. వెంటనే మట్టి తినే ఈ పావులను పెంచడం నాదే తప్పు అనుకుంటూ చేతిలో ఉన్న కర్రను వాటి మీద బలంగా విసిరాడు. కర్ర దెబ్బ తప్పించుకుని పావురాలన్నీ ఎగిరిపోయాయి. కానీ పావురాలతో పాటు రాతి పిసళ్ళను మింగుతున్న ఓ పిచ్చుకకు బలంగా దెబ్బ తగలడం వల్ల పక్కగా ఒరిగి పడిపోయింది. అయ్యో అనుకుంటూ దగ్గరికి వచ్చిన ఓ పావురంతో అంది. ఆ పిచ్చుక బాధపడుతూ, మన బతుకు పద్ధతి ఇతడికి తెలియదు, అతడు పెట్టే పప్పులు పళ్ళు బలమైన ఆహారం తింటున్నాం, అవి జీర్ణం కావడానికి రాళ్ళు తింటాం, ఇది మన తిండి పద్ధతి. ఆ విషయం తెలుసుకోక అతడు మనల్ని కొట్టి తరుముతున్నాడు. ఇటువంటి తెలివి తక్కువ వాడి వద్ద ఉండటం మనదే తప్పు, ప్రమాదం కూడాను. పద పోదాం అంటూ పావురం సాయంతో పిచ్చుక ఎగిరిపోయింది. పావురాలన్నీ తలో దిక్కుకు ఎగిరిపోయాయి. నిశ్చేష్టుడైన వెంకయ్య అలాగనే కూర్చుండిపోయాడు, ఆకాశంలోకి ఎగిరిపోతున్న పావురాల కేసి చూస్తూ. ఒక చెరువు ఒడ్డున ఒక చింత చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన కోతమ్మ కోకిలమ్మ ఉండేవి. చెరువులో బాతు తాబేలు మొసలి చేప ఉండేవి. ఉదయాన్నే కోకిలమ్మ కమ్మగా పాటలు పాడేది. కోతమ్మ అడవిలో జీవులకు వైద్యం చేసేది. కోకిల పాటను అడవి జీవులు పట్టించుకునేవి కావు, పైగా నల్లగా ఉందని దానికి విలువనిచ్చేవి కావు. ఒకసారి చెరువులోని నీరు కలుషితమైంది. దాంతో చెరువులోని జీవులన్నీ జబ్బుపడ్డాయి. కోతమ్మ ఆకుపసర మందును బాతు తాబేలు మొసలి చేపలకు తినిపించింది. చెరువులో జీవులు జబ్బుపడటం గమనించి అది తెలుసుకున్న మృగరాజు సింహం మరుసటి రోజు ఉదయాన్నే తన పరివారంతో ఆ చెరువు దగ్గరకు చేరింది. దగ్గరుండి చెరువును శుభ్రం చేయించింది. చింత చెట్టు మీద కోకిలమ్మ పాటకు సింహం ముచ్చటపడింది. పసరమందు నూరుతున్న కోతమ్మను చూసి జలచరాలు ఆరోగ్యం వాకప్ చేసింది. మృగరాజు, నేను బాతు తాబేలు మొసలి చేపలకు ఒకే మంది ఇచ్చినా ఒక్క బాతు ఆరోగ్యం మాత్రమే కుదరపడింది, మిగతా జీవులు ఇంకా అనారోగ్యంతోనే ఉన్నాయి అంది కోతమ్మ విచారంగా. పాటలు వినడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది, హృదయ స్పందన మెరుగుపడుతుంది, మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండి వ్యాధుల నుండి త్వరగా కోలుకునేలా చేస్తుంది. నేను ఉదయం చెరువు దగ్గరకు వచ్చినప్పుడు కోకిలమ్మ పాటలను వింటూ పరవశించి తల ఆడిస్తున్న బాతును చూశాను అంది సింహం.
అవును రాజా, బాతు ప్రతిరోజు ఉదయాన్నే కోకిలమ్మ పాటలు వినటానికి ఒడ్డుకు వస్తుంది అంది కోతమ్మ. నల్లగా ఉన్న కమ్మని పాటల వైద్యం చేస్తున్న కోకిలమ్మ గొప్పతనం గుర్తించింది కోతమ్మ. పసరమందు వాడుతూ కోకిలమ్మ పాటలు విని తాబేలు, మొసలి, చేప కూడా తిరిగి ఆరోగ్యాన్ని పొందాయి. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.